ఫ్రెండ్స్ ఈరోజు మనము అంటే ఆల్రెడీ అటామిక్ స్ట్రక్చర్ యొక్క బేసిక్స్ దాంట్లో ఉన్న ఫార్ములాస్ టోటల్ అటామిక్ స్ట్రక్చర్ ఆల్రెడీ మనం చెప్పాము, కాన్సెప్ట్ని చెప్పాము, ఫార్ములాస్ కూడా చెప్పాము. సైమల్టేనియస్గా ఇప్పుడు దాని యొక్క న్యూమరికల్స్ కూడా డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ అటామిక్ స్ట్రక్చర్ ఆల్రెడీ చెప్పాను, దానికి ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు దీంట్లో ఒక న్యూమరికల్ వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ దీంట్లో న్యూమరికల్స్ ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ న్యూమరికల్ ఏంటి చెప్తామంటే, మనం ఈ వీడియోలో అయితే మేము 5 to 10 న్యూమరికల్స్ కవర్ చేయాలనుకుంటున్నాం. చూద్దాం. ఫస్ట్ న్యూమరికల్ ఏంటంటే, క్యాలిక్యులేట్ ది రేడియస్ ఆఫ్ బోర్స్ థర్డ్ ఆర్బిట్ ఇన్ Li + 2 అయాన్. ఇంకా రేడియస్ కానీ వెలాసిటీ కానీ ఎనర్జీ కానీ అడిగారు అనుకోండి, మనం ఆల్రెడీ బోర్స్ ఆర్బిట్ యొక్క ఆల్రెడీ ఫార్ములాస్ డిస్కస్ చేసాం. ఇంకా రేడియస్ ఫార్ములా ఏంటంటే, రేడియస్ ఈక్వల్స్ టు ఇన్ బోర్స్ ఆఫ్ ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేసా, 0.529 into n² z ఆమ్స్ట్రాంగ్స్ అని. దీని ప్రకారం 0.529 into n అంటే ఏంటంటే, n అంటే ఏ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, 3² z అంటే లిథియం. పైన అయాన్ బట్టి మనం చూడకూడదు. z అంటే దీని లిథియం యొక్క మాస్ ఎంత అంటే 3 ఆమ్స్ట్రాంగ్స్, అంటే 0.529 into 3 ఆమ్స్ట్రాంగ్స్ అంటే దీని ప్రకారం మనకు 1.587 ఆమ్స్ట్రాంగ్స్ వస్తుంది. ఇప్పుడు అదే మనకి ఎనర్జీ గట్ట అడిగితే, ఇప్పుడు ఎనర్జీ యొక్క ఫార్ములా 2.18 అనేది ఆ ఫార్ములా అనేది మనం వేస్తాము. ఇలాగ ఇదైతే రేడియస్ తాలూకు ఫార్ములా. ఇలాగ ఈ యొక్క సమ్ అనేది మనం చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ న్యూమరికల్ ఏంటంటే, క్యాలిక్యులేట్ ది పాసిబుల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ద హైడ్రోజన్ వెన్ ఎలక్ట్రాన్స్ రిటర్న్ ఫ్రమ్ 7th షెల్ టు 2nd షెల్. ఇది క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎలా సాల్వ్ చేయాలో మనం వీడియోలోని ఇప్పుడు ఇలాంటి టైప్కి ఎలాగా ఫార్మ్ చేయాలి దాని ఫార్ములా కూడా చెప్పలే. ఇప్పుడు అంటే ఇలాంటి నెంబర్ ఆఫ్ పాసిబుల్ స్పెక్ట్రమ్ లైన్స్ ఫార్ములా అడిగారు అనుకోండి, దాని ఫార్ములా అంటే సిగ్మా ఆఫ్ n2 - n1 అంటే ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చింది అంటే n2 ప్లేస్లో 7 - 2 సిగ్మా ఆఫ్ 5 అంటే 5 + 4 + 3 + 2 + 1. ఇది మన యొక్క రెస్పెక్టెడ్ ఆన్సర్ అవుతుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ న్యూమరికల్, క్యాలిక్యులేట్ ది వేవ్ నెంబర్ అండ్ వేవ్ లెంత్ ఆఫ్ H alpha line in bracket series or bracket line of hydrogen emission spectrum అని చెప్తాం. ఆల్రెడీ ఇది ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాము ఎలా చేయాలి. హెచ్ ఆల్ఫా లైన్ అంటే అది చాలా ఈజీ. ఫస్ట్ బ్రాకెట్ లైన్ అంటే ఏంటి, అది ఏ సిరీస్కి సంబంధించింది అంటే అది మనం n1 కింద తీసుకోవాలి. బ్రాకెట్ అంటే 4 కాబట్టి n1 కింద తీసుకోవాలి. నెక్స్ట్ హెచ్ ఆల్ఫా అంటే n2 8 అవుతుందంటే ఇది నెక్స్ట్ సిరీస్ కాబట్టి 5 అవుతుంది. ఇప్పుడు అడిగింది ఏంటి, వేవ్ లెంత్ అడిగాడు. ఇది కూడా ఆల్రెడీ ఫార్ములా కూడా చెప్పాం. వేవ్ లెంత్కి ఫార్ములా ఏంటి అంటే, V bar equals to 1/λ equals to వేవ్ లెంత్ ఫార్ములా ఏంటంటే R of 1/n1² - 1/n2². ఇది ఫార్ములా అనేది. ఆర్ వాల్యూ ఆల్రెడీ చెప్పాం. ఆర్ అంటే రెడ్ బాల్స్ కాన్స్టెంట్ 1096677 అని. ఇది అప్లై చేసి 1/n1 అంటే 1/4² - 1/5². ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 246.7325 cm/inverse అనేది వస్తుంది. ఇది అకార్డింగ్ టు ద నారాయణ 9th క్లాస్ CO టెక్స్ట్ బుక్ ప్రకారం ఈ వాల్యూ వస్తుంది. ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను టైం సేవ్ చేయడం కోసం ఆన్సర్ రాశాను. ఇది వేవ్ నెంబర్ యొక్కది. ఇది వేవ్ అడిగింది వేవ్ లెంత్. ఆల్రెడీ తెలుసు వేవ్ నెంబర్ ఈక్వల్స్ టు 1/వేవ్ లెంత్ అంటే, అప్పుడు వేవ్ లెంత్ అంటే ఏంటవుతుంది 1/వేవ్ నెంబర్ 1/247.325 అవుతుంది. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే 4.0 × 10⁻⁻4 సెంటీమీటర్ అంటే అవుతుంది ఆన్సర్. ఇది క్యాలిక్యులేట్ ది వేవ్ నెంబర్. ఇది వేవ్ నెంబర్కి ఇది అవుతుంది ఆన్సర్.
దీనికి వేవ్ లెంత్ కావాలంటే అప్పుడు v/1/λ కాబట్టి λ రెసిప్రోకల్ అయితే వేవ్ లెంత్ ఫార్ములా ఇది. మనం ఇప్పుడు నెక్స్ట్ న్యూమరికల్ కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే క్యాలిక్యులేట్ ది మాస్ ఆఫ్ ఏ ఫోటాన్ విత్ వేవ్ లెంత్ 3.6 యాంగ్స్ట్రాంగ్స్. ఇది మనం చూడగానే తెలిసిపోతుంది వేవ్ లెంత్కి మాస్ ఆఫ్ ఫోటాన్కి రిలేషన్ ఏంటంటే ఆల్రెడీ మనకు తెలిసింది డి బ్రోగ్లీస్ హైపోథిసిస్ అని ఆల్రెడీ మనం వీడియో డిస్కస్ చేసాం. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే డి బ్రోగ్లీ ఏదైనా ఫార్ములా గుర్తుపెట్టుకుని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం. డి బ్రోగ్లీ ఫార్ములా ఏంటంటే λ/mv. ఇప్పుడు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి LH/λ ఇంటూ v అని చెప్పచ్చు. ఇక్కడ మనకి λ ఎంత ఇచ్చాడు వేవ్ లెంత్ 3.6 యాంగ్స్ట్రాంగ్స్ అంటే 3.6 × 10⁻10 మీటర్స్ అవుతుంది. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ తెలుసు ఇంటూ 10⁻34 జౌల్ పర్ సెకండ్. ఇది ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు 3.6 × 10⁻10 ఇంటూ 3 అంటే ఇక్కడ వెలాసిటీ ఆఫ్ లైట్ యూజ్ చేయాలి కాబట్టి ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్. ఈ సాల్వ్ చేస్తే 6.135 × 10⁻33 kgs అనేది మన ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ నుండి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఇచ్చిందంటే క్యాలిక్యులేట్ ది మాస్ ఆఫ్ ఏ ఫోటాన్ విత్ అ వేవ్ లెంత్ 3.6 యాంగ్స్ట్రాంగ్స్ అని ఇచ్చాడు. అంటే మన ఇక్కడ డి బ్రోగ్లీస్ యొక్క వేవ్ లెంత్ యొక్క ఫార్ములా యూజ్ చేయాలి. ఇలాగ మనం చెప్తాము దీని యొక్క ఆన్సర్. మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక న్యూమరికల్ క్యాలిక్యులేట్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ట్రావెలింగ్ ఎట్ 1% ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్. అంటే స్పీడ్ ఆఫ్ లైట్కి 1% ట్రావెల్ అవుతున్నప్పుడు దాని యొక్క డి బ్రోగ్లీ యొక్క వేవ్ లెంత్ ఎంత కనుక్కోమని. ఫస్ట్ డి బ్రోగ్లీ యొక్క వేవ్ లెంత్ యొక్క ఫార్ములా ఏంటంటే λ h/m. ఈ ఫార్ములా మనందరికీ తెలుసు. ఇది హెచ్ వాల్యూ ఎంత తెలుసు, ఫస్ట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ ఎంత కూడా. మనం ఇప్పుడు నెక్స్ట్ వెలాసిటీ అనేది 1% అన్నారు కాబట్టి వెలాసిటీ యొక్క 1/100 1% కూడా 1/100 ఇంటూ 3 × 10⁸. ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే 3 × 10⁶ మీటర్ పర్ సెకండ్ వస్తుంది వెలాసిటీ ఆఫ్ లైట్. ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం ఫార్ములా వేసింది వేవ్ లెంత్ అడిగాడు కాబట్టి హెచ్ వాల్యూ మనకు తెలుసు 6.626 × 10⁻34 జౌల్ పర్ సెకండ్ అది. బై మాస్ వాల్యూ తెలుసు 9.1 × 10⁻28 మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంటూ వెలాసిటీ కూడా వచ్చింది 1% అని కాబట్టి ఇది మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఏంటి వస్తుంది అంటే 242.7 pm సెకండ్ 7 పికోమీటర్స్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చారంటే ది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 9.1 × 10⁻25 జౌల్స్. Its kinetic energy is 3 × 10⁻25 joules. Calculate its wavelength అన్నాడు. మనకి ఇక్కడ ఇచ్చిన డేటా పారామీటర్స్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు. కైనెటిక్ ఎనర్జీకి మాస్కి రిలేటెడ్ ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ½ mv². దీన్ని మనం ఎలా చెప్పొచ్చు? v² 2ke/m × (1/2) అని చెప్పొచ్చు కదా v². ఇప్పుడు దీంట్లోని ఫార్ములా వేసింది 2 × కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు 3 × 10⁻25 బై మాస్ ఎంత ఇచ్చాడు 9.1 × 10⁻25 (1/2). ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 812 మీటర్ సెకండ్ ఇన్వర్స్ అని వస్తుంది. ఇక్కడ వెలాసిటీ అనేది మనకు వస్తుంది ke/2 వెలాసిటీ ఫార్ములా వస్తుంది. ఇప్పుడు మనకి అడిగింది ఏంటి? వేవ్ లెంత్ అడిగాడు. వేవ్ లెంత్ ఫార్ములా ఏంటి? λ h/mv అంటే 6.626 × 10⁻34 జౌల్ పర్ సెకండ్ బై మాస్ అంటే ఎంత ఇచ్చాడు 9.1 × 10⁻25 జౌల్స్ ఇంటూ వెలాసిటీ అంటే మనకు వచ్చింది 812 మీటర్ పర్ సెకండ్. దీన్ని అంతటిని సాల్వ్ చేస్తే 8967 × 10⁻10 మీటర్స్ అని వస్తుంది. దీని ప్రకారం అంటే 89.7 నానోమీటర్స్ 89.7 నానోమీటర్స్ అని వస్తుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చారంటే ఏ గోల్ఫ్ బాల్ హ్యాస్ ఏ మాస్ ఆఫ్ 40 grams and a speed of 45 meters per second. If the speed can be measured with accuracy of 2%, calculate the uncertainty in position ఇచ్చాడు. మనం ఎప్పుడైనా
పర్సంటేజ్ ఇస్తే మనం పెద్దగా వేయవలసింది సేమ్ ఫార్ములా వేస్తాం. కానీ పర్సంటేజ్ ఇస్తే దాని యొక్క ఇది 2%కి ఎంత 45 మీటర్/సెకండ్స్కి ఎంత 2% అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 45 మీటర్/సెకండ్ని ఎంత 2% అంటే 2/100 ఇంటూ 45ని క్యాలిక్యులేట్ చేస్తాం కదా. అప్పుడు మనకి ఎంత అవుతుంది? 0.9 మీటర్/సెకండ్ అనేది వస్తుంది. ఇక్కడ అన్సర్టైనిటీ పొజిషన్ అడిగాడు, అంటే డెల్టా ఎక్స్ అడిగాడు. మనకు ఆల్రెడీ డెల్టా ఎక్స్ యొక్క ఫార్ములా తెలుసు, h/4πm డెల్టా వి. ఈ ఫార్ములా దీని నుండి ఎలాగ వస్తుందంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా బి ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు h/, నుండి అంటే డినామినేటర్లో పంపిస్తే డెల్టా ఎక్స్ ఈక్వల్స్ h/. ఫార్ములా వచ్చింది. ఇది ఆల్రెడీ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేయడమే. 6.626 ఇంటూ 10⁻³ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. నేను డైరెక్ట్గా వేసేస్తాను, ఎందుకంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. ఎందుకంటే నేను బుక్ చేస్తాను. 4 ఇంటూ పై వాల్యూ 3.14 ఇంటూ మాస్ ఎంత 40 grams ఇచ్చాడు. 40ను కేజీస్లో మార్చండి, 10⁻³ kg ఇంటూ వెలాసిటీ ఎంత 0.9 మీటర్/సెకండ్. ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత అవుతుందంటే 1.46 ఇంటూ 10⁻³ మీటర్స్. ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ రిప్రజెంట్ ది హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆటమ్ అని ఇచ్చాడు. ఇది మనకి హాఫ్ వేవ్కి దానికి సంబంధించింది అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ రిప్రజెంట్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆటమ్. అంటే దేనికైతే n+l వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుందో దానికే హైయెస్ట్ ఎనర్జీ అని ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పాము కూడా పాయింట్ కింద. ఇక్కడ మనం చూసుకున్నట్టే n+l అనేది 3+1 4, 3+2 5, 4+0 4, 3+0 0, 3+0 3. దీని ప్రకారం మనకి ఇదే హైయెస్ట్ వాల్యూ అని చెప్పొచ్చు. ఒకవేళ n+l వాల్యూ సేమ్గా ఉంటే ఫర్ సపోజ్ అప్పుడు దేనికైతే n వాల్యూ ఎక్కువ ఉంటుందో దానికి హైయెస్ట్ ఎనర్జీ ఇలాగా మనం చెప్తాము. ఇది ఫర్ సపోజ్ దీనికి ఆన్సర్ ఉంది, సెకండ్ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్ యూ.